హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని రుచితో కొబ్బరి చారుని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే రసం కంటే ఇలా కొబ్బరి పాలతో చేసిన రసం చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కమ్మని రుచితో కొబ్బరి చారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరి చారు చేయడానికి మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకుని నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకుని 2-3 నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలో స్టెయినర్ కానీ లేదా క్లాత్ని కానీ తీసుకుని ఈ కొబ్బరిలో ఉన్న పాలను మొత్తం సెపరేట్ చేసుకోవాలి. మనం ముందే నీళ్లు వేసి గ్రైండ్ చేసామంటే ఈ కొబ్బరిలో ముక్కలు అనేవి అక్కడక్కడ ఉండిపోతాయి. అందుకని అలా కాకుండా ముందు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత నీళ్ళని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిలో ఉన్న పాలను తీసాక మిగిలిన కొబ్బరి పొడిని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకుని మరో 2 నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మరొకసారి స్టెయినర్లో వేసుకుని కొబ్బరిలో ఉన్న పాలను మొత్తం పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి. మనం ఇలా తీసుకోవడం వల్ల ముందు తీసుకున్న పాలు చిక్కగా ఉన్న తర్వాత తీసుకున్న పాలు అనేవి కొంచెం పల్చగా ఉంటాయి. ఇలా కొబ్బరి పాలని పూర్తిగా తీసుకున్నాక ఈ కొబ్బరి చారు విరిగిపోకుండా ఉండడం కోసం గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా బియ్యం పిండిని కానీ లేదా శనగపిండిని కానీ వేసుకోవడం వల్ల ఈ కొబ్బరి చారు పల్చగా కాకుండా చిక్కగా ఉంటుంది. అలాగే ఈ కొబ్బరి చారు మరిగేటప్పుడు కూడా విరిగిపోకుండా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలలో ఈ పిండిని కూడా వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి పాలను రెడీ చేశాక గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 కట్ చేసి పెట్టిన ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయని పొడిగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకుని టమాటా ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగాక మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసాక కొబ్బరి పాలు మరిగేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరీ ఎక్కువసేపు మరిగించామంటే ఈ కొబ్బరి చారు విరిగిపోతుంది. అందుకని అలా కాకుండా ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసుకుని గింజలు లేకుండా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. అంతే, కమ్మగా హెల్తీగా కొబ్బరి చారు అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఫ్రై చేసుకున్నప్పుడు కానీ లేదా ఏమైనా కర్రీస్లో కానీ ఎప్పుడూ పెట్టే రసం కాకుండా కొంచెం డిఫరెంట్గా పచ్చి కొబ్బరితో కూడా చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.